ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో స్టూడెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం క్రిప్టోలోనో లేదా ట్రేడింగ్ లోనో డబ్బులు పెట్టి ఉన్నది మొత్తం పోగొట్టుకోవడం. నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, అన్న ట్రేడింగ్ నేర్చుకోవాలని ఉంది, ఎలా చేయాలో చెప్పు, అన్న డబ్బులు ఎర్న్ చేయాలని ఉంది, ఎలా చేయాలో చెప్పు. అందుకే ఈ రోజు వీడియోలో ఒక సెల్ఫ్ మేడ్ మిలియనియర్ స్ట్రాటజీని వాడుకొని మీరు కాలేజీకి వెళ్తూనే మీ ఫస్ట్ ₹1,00,000 ఎలా రీచ్ అవ్వాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ₹1 కూడా యూజ్ చేయకుండా మీ ఫస్ట్ ₹1,00,000 రీచ్ అయ్యేలా చేసే బెస్ట్ మెథడ్. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో ఏం చేసినప్పుడు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అందుకే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నాకు పర్సనల్లీ యూజ్ అయిన పాయింట్స్ కూడా లాస్ట్ లో బోనస్ గా చెప్తా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక స్టూడెంట్ గా మీరు డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు మీకు కేవలం ఈ 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో కొన్ని ఆప్షన్స్ మీకు ఫాస్ట్ గా మనీ వచ్చేలా చేస్తాయి, కొన్ని మాత్రం కొంచెం టైం పడుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఇన్ పర్సన్ సర్వీసెస్. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది పార్ట్ టైం గా స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్ గా వర్క్ చేయడం లేదా ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ లాంటి సర్వీసెస్ ఇవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఇన్స్టెంట్ గా మనీ రావడానికి ఇదే ఫాస్టెస్ట్ మెథడ్. ఇందులో పని పూర్తి కాగానే మనీ వచ్చేస్తుంది. కానీ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఒక రోజులో మీరు ఒక పని మాత్రమే చేయగలరు. అంటే మీ టైం ని ఎంత సేల్ చేస్తే మీకు అంత మనీ వస్తుంది. ఆప్షన్ 2 లోకల్ ప్రొడక్ట్స్. ఇంట్లో చేసిన కేక్స్, బిస్కెట్స్ లేదా ఏవైనా హ్యాండ్ మేడ్ క్లాత్స్ ని మీ కాలేజ్ ఆర్ బయట ఎక్కడైనా సేల్ చేయొచ్చు. కానీ దీని తయారీ కోసం ఖర్చు చేసే మనీ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మీరు ఎర్న్ చేసిన మనీ మొత్తం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ గానే పెట్టాల్సి వస్తుంది. థర్డ్ ఆప్షన్ గ్లోబల్ ప్రొడక్ట్స్. ఇందులో మీ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ లేదా డ్రాప్ షిప్పింగ్ లాంటివి చేసి డబ్బు సంపాదించవచ్చు. కానీ ఇందులో ఫాస్ట్ గా మనీ అస్సలు రాదు. దీనికోసం చాలా పేషెన్స్ కావాలి. ఒకవేళ మనీ వచ్చిన మనీ మొత్తం మళ్ళీ బిజినెస్ లో పెట్టడానికే సరిపోతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టూడెంట్స్ కి ఉన్న అల్టిమేట్ ఆప్షన్ ఏంటి? దానికోసమే ఆప్షన్ 4 ఆన్లైన్ సర్వీసెస్. కాపీ రైటింగ్, వీడియో ఎడిటింగ్ లేదా థంబ్నెయిల్ డిజైనింగ్ లాంటి డిజిటల్ స్కిల్స్ ఇందులో వస్తాయి. ప్రెజెంట్ మార్కెట్ లో వీటికి చాలా హెవీ డిమాండ్ ఉంది. మెయిన్ గా వీడియో ఎడిటింగ్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. మీరు ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే జస్ట్ 10 to 20% మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అదే మీరు నేర్చుకున్న స్కిల్ ని సేల్ చేస్తే ఏకంగా 80% ప్రాఫిట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్ సర్వీసెస్ గురించి ఇన్ డెప్త్ గా అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలి, క్లయింట్స్ ఎలా వస్తారు, ఇలా అన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇక్కడ సేవ్ అవుతుంది. సో ఆన్లైన్ సర్వీసెస్ లో మెయిన్ గా 3 హై వాల్యూ స్కిల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్కిల్ వీడియో ఎడిటింగ్. ఈ స్కిల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రెజెంట్ సిచువేషన్ లో షార్ట్స్, లాంగ్ వీడియోస్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. చాలా కంపెనీస్ కి కూడా వాళ్ళ యాడ్స్ ని ఎడిట్ చేయడానికి ఎడిటర్స్ కావాల్సి ఉంటుంది. అందుకే ఈ స్కిల్ ని తప్పకుండా నేర్చుకోండి. మీకు ఇంకా దీని వాల్యూ అర్థం కావాలంటే ప్రసాద్ టెక్ అన్న దగ్గర 15 మందికి పైగానే ఎడిటర్స్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా హై సాలరీస్ కూడా ఉంటాయి. చూశారుగా ఇందులో ఎంత డిమాండ్ ఉందో. అండ్ ఈ స్కిల్ నేర్చుకోవడానికి మీరు పెద్ద కోర్సెస్ కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఫోన్ ఉంటే అందులో క్యాప్కట్ ఆర్ అలైట్ మోషన్ యాప్స్ లో ఎడిటింగ్ చేయొచ్చు. దీనికోసం యూట్యూబ్ లో చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. సెకండ్ స్కిల్ థంబ్నెయిల్ డిజైనింగ్. ఇది ఎంత ఇంపార్టెంట్ స్కిల్ అంటే యూట్యూబ్ లో ఎలాంటి వీడియో వైరల్ అవ్వాలన్నా థంబ్నెయిల్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. థంబ్నెయిల్ బ్యాడ్ గా ఉంటే వీడియోలో ఎంత దమ్మున్నా వీడియో ఫ్లాప్ అవుతుంది. మీరు దీనికోసం మీ మొబైల్ లోనే పిక్సెల్ ల్యాబ్ లేదా కాన్వా యాప్స్ యూజ్ చేసి మంచి థంబ్నెయిల్స్ జనరేట్ చేయొచ్చు. వీటికి మార్కెట్ లో 500 నుండి 2000 వరకు ఒక థంబ్నెయిల్ కి పే చేస్తున్నారు. స్కిల్ 3 వెరీ ఇంపార్టెంట్, ఏఐ కంటెంట్ రైటింగ్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏఐ కదా కంటెంట్ రైటింగ్ చేసేది, ఇంత సింపుల్ స్కిల్ కి మనీ ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోలా అని. కానీ మీరు ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ChatGPT అండ్ క్లౌడ్ ని ప్రో లెవెల్ లో ఎలా యూజ్ చేయాలో మీకు తెలియాలి. ఆ స్కిల్ నేర్చుకుంటేనే మీకు హైలీ ఎంగేజింగ్ కంటెంట్ రైటింగ్ చేయడానికి వస్తుంది. దీనికోసం మీరు యూట్యూబ్ లో ChatGPT లేదా క్లౌడ్ ని మాస్టర్ చేయండి. మీరు ఈ 3 స్కిల్స్ ని మాస్టర్ చేయడానికి యూట్యూబ్ లో ఏ వీడియోస్ చూడాలి అనేది వీడియో ఎండింగ్ లో నేనే మీకు చెప్తా. సో ఇప్పుడు ఫైనల్ గా స్కిల్స్ అయితే ఎలాగో నేర్చుకున్నారు. మరి మీ దగ్గరికి క్లయింట్స్ ఎలా వస్తారు అనేది పెద్ద పాయింట్. చాలా మంది క్లయింట్స్ కోసం ఫీవర్ లేదా అప్వర్క్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికి మెసేజ్ పంపిస్తారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అసలు మీ మెసేజ్ ని సీన్ కూడా చేయరు. ఒకవేళ చేసినా వెంటనే ఇగ్నోర్ చేస్తారు. అందుకే బెస్ట్ ప్రాక్టికల్ వే చూద్దాం. ముందుగా మీరు ఒక స్కిల్ లో ప్రొఫెషనల్ అయిన తర్వాత సింపుల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక 20 లేదా 30 మంది స్మాల్ క్రియేటర్స్ ని సెలెక్ట్ చేయండి. వాళ్ళ పేజ్ లో ఏదైనా ఒక రీల్ ని సెలెక్ట్ చేసి హైలీ ఎంగేజింగ్ గా రీల్ ని ఎడిట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి. మీరు ఎడిటింగ్ చేసిన వీడియోతో పాటు ఒక స్మాల్ మెసేజ్ పంపండి. ట్రస్ట్ మీ, మీరు ఎడిటింగ్ చేసిన వీడియో బాగుంటే అందులో ఎవరో ఒక 2 లేదా 3 మిమ్మల్ని ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు ఈజీగా మీకు పర్ మంత్ 20 లేదా 30 వేలు పే చేయొచ్చు. సో ఇలా మీ మొదటి ₹1,00,000 రీచ్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు స్కేల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ వచ్చిన అమౌంట్ తో ఒక మంచి పీసీ బిల్డ్ చేసుకొని అలా క్రమంగా ఒక స్ట్రాంగ్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. సో వీడియో స్టార్టింగ్ లో బోనస్ టిప్స్ చెప్తాను అని చెప్పాను కదా, అది ఏంటి అంటే మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి బెస్ట్ ట్యుటోరియల్స్ ఫ్రీగా వీడియోస్ ఇస్తాను చూడండి. ఈ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోస్ ఎలాంటివంటే చూసిన తర్వాత మీరే వచ్చి నాకు కామెంట్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో డ్రాప్ షిప్పింగ్ గురించి ఫుల్ రోడ్ మ్యాప్ చెప్తా. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోలో ఏ ఒక్క చోట వాల్యుబుల్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.